లయోలా కాలేజ్ సినిమా అందరం కలిసి వచ్చాము. సూపర్ ఉంది, మొత్తం కామెడీ అలా జుప్ అని అలా వెళ్ళిపోద్ది. అసలు రష్మిక అయితే కసికసిగా ఉంది. ఇంకా హైలైట్స్ ఏంటి అసలు? హైలైట్స్ అంటే ఫుల్ సినిమా అంతా ఫ్లోలో కామెడీలో వెళ్ళిపోద్ది. సాంగ్స్ అయితే మనం ఎక్కడైనా ఫ్లో తగ్గినప్పుడు సాంగ్స్ అయితే బీట్లు సూపర్ ఉన్నాయి. ఇప్పుడు నితిన్ గారికి ఒక పెళ్లి కానుక అనుకోవచ్చా? అంటే పెళ్లి ఇప్పుడు సెట్ అవబోతుంది కదా నితిన్ గారికి. సింగిల్ అని చెప్పి పెళ్లి చేసుకుంటున్నాడు బ్రో. సింగిల్ అంటే వచ్చింది మేము అందరం స్టేటస్లు పెట్టుకొని మద్దతున్నాం, ఆయనేమో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంకేం చేస్తాం. సరే పాటలు ఎలా ఉన్నాయి? నాకైతే లాస్ట్ సాంగ్ హైలైట్ నచ్చింది. అసలు మామూలుగా లేదు. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ అయితే అసలు ఊహించాం అలా జరిగింది. అది ఓవరాల్ గా సినిమా ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? లయోలా కాలేజా? లయోలా కాలేజ్. మా కాలేజ్ పేరు బ్రో. నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నేను అలాగే ఉన్నా. నాకు సేమ్ అలాగే అనిపించింది. సేమ్ సింగిల్ బతుకులు అంతే. సార్ రేటింగ్ అయితే 4.5 పైన అబో. 4.5. న్యూ ఇయర్ కి ఒక మంచి హిట్, ఒక రేంజ్ లో హిట్ ఇది. నాకైతే బాగా నచ్చింది. మరి అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. అంతే. నితిన్ కి చాలా రోజుల తర్వాత బ్రేక్ వచ్చింది. యాక్చువల్ గా ఫ్లాప్స్ లో ఉన్నారు కదా, ఇప్పుడు బ్రేక్ వచ్చినట్టే. వాళ్ళ ఇద్దరు ప్రెసెన్స్ ఎలా ఉంది? ఇద్దరి మధ్య ఒక రొమాన్స్ కానీ ఏదైనా సెట్ అయింది. హీరో హీరోయిన్ సరిగ్గా సెట్ అయింది. ఆ సినిమా వాళ్ళ స్టోరీ అంత లేకపోయినా వాళ్ళిద్దరు మధ్య బాగా పేరు కసికసిగా నడిచింది. యూత్ కానీ ఇక్కడ ఉండే సమాజానికి కానీ ఏదో మెసేజ్ ఓరియంటెడ్ లాగా అనిపించింది అంటే నిజమేనా? మెసేజ్ అంటే ఇప్పుడు అందరూ సింగిల్స్ కదా, దాని గురించి చెప్పారు. అంటే ఫార్మర్స్ గురించి ఉంది. ఆర్గానిక్ సబ్జెక్ట్ కెమికల్స్ వాడుతున్నారని చెప్పి దాని గురించి చేశారు. వాడకుండా ఆర్గానిక్ వాడాలి అని చెప్పి సినిమాలు చూపించారు. అది బాగా అనిపించింది, అందరికి కనెక్ట్ అయింది. కాబట్టి ఆ ఫ్లోలో ఉండదు సినిమా. అంతా బాగుంది బ్రో. అన్నీ ఉన్నాయి బ్రో సినిమాలో. కామెడీ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, అన్ని ఫైట్స్. అసలు నాకైతే డ్రెస్సింగ్ సెన్స్ ఫుల్ నచ్చింది. అసలు నితిన్ హైలైట్. నాకు బాధపడతారు ఏమన్నా? ఒక రేంజ్ లో బాధపడతారు మీరు. అసలు చూసేదే దాని గురించి, డ్రెస్సింగ్ స్టైల్. నితిన్ సినిమా చూసేదే దాని గురించి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. సార్ మాట్లాడతారా? ఎలా ఉందన్న? ఎలా ఉంది బాయ్? సారీ థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్షన్ నేను చెప్పండి, సినిమా చూసిన తర్వాత మీరు చూడండి, బాగుంటుంది గ్యారంటీ. గ్యారంటీ హిట్ పడుతుంది. అదే గ్యారంటీ కదా, ఒక మంచి హిట్ అనిపించా ఉంది సినిమా. రేటింగ్ ఎంత ఇస్తాను? 10కి 8 ఇస్తాం. సూపర్ సార్ మూవీ. ఆర్గానిక్స్ గురించి బాగా చెప్పారు. సూపర్ ఉంది మూవీ. ఎక్సలెంట్ మూవీ బై నితిన్ రెడ్డి. మ్యూజిక్ అంతా బాగుంది. వెంకీ డైరెక్షన్ లో బాగుంది సినిమా. సూపర్ ఉంది. మ్యూజిక్ పాటలు సిట్ చేసినాయి. సూపర్ అన్న. సూపర్ అన్న. బాగుందండి సినిమా. బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది సినిమా. సాంగ్స్ కూడా లాస్ట్ పార్ట్ బాగుంది. కామెడీ బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో హైలైట్ అది కొంచెం లాస్ట్ క్లైమాక్స్ మూమెంట్. చాలా బాగుందండి మూవీ. కాన్సెప్ట్ చాలా బాగుందండి. ఓవరాల్ గా చూడొచ్చండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. సినిమా చాలా బాగుందండి. ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి. డాన్స్ చాలా బాగుంది. నితిన్ సూపర్, చాలా బాగుంది సినిమా సూపర్ డూపర్ హిట్. ఓకే బాగుందన్న. బాగుందండి సినిమా. బాగుందండి. నితిన్ ఫైట్ బాగుంది. సూపర్ బాగుందన్న సినిమా. సూపర్ ఉందన్న. సూపర్ అదిరిపోయింది. బాగుంది. చాలా బాగుంది ఫిలిం.
ఆర్గానిక్ ఫుడ్ కి బాగా ఎలా ప్రిఫర్ ఇవ్వాలో చూపించారు. సూపర్ హిట్ అనుకోవచ్చా? బాగుంది, చాలా బాగుంది. నేర్చుకోవచ్చు కూడా. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అదే. దానివల్ల క్యాన్సర్ అన్నీ వచ్చేవి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవి. బట్ ఇలా యూస్ చేస్తూ పోతే అందరికీ ఒక అవగాహన అనేది వస్తుంది. నితిన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ ఉందా? సినిమా అంతా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి సూపర్ ఉంది మూవీ మాత్రం. రష్మికనే కొంచెం ఓవర్గా అనిపించింది. నితిన్ మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ పడినట్టే చాలా రోజుల తర్వాత. సూపర్ సూపర్ కామెడీ. బాగుంది సినిమా, చాలా బాగుంది. సినిమా హైలైట్స్ వచ్చి కామెడీ ఉన్నాయి. కామెడీ అండ్ స్టోరీ చాలా బాగుంది. నితిన్ యాక్టింగ్ కూడా బాగా చేశాడు. చాలా రోజులు సూపర్ హిట్ అనుకోవచ్చా? చాలా రోజులు అవుతుంది నిజంగా. మంచి కంబ్యాక్ ఇచ్చాడు నితిన్, చాలా బాగుంది. మూవీ చాలా బాగుందండి. నితిన్కి బిగ్గెస్ట్ హిట్ కెరియర్లోనే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా డైరెక్షన్ విధంగా కానీ స్క్రీన్ ప్లే కానీ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. పక్కా ఫ్యామిలీతో ఈ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ మూవీ, సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. చాలా బాగుంది సార్. చాలా బాగుంది. నైస్, బాగుందన్న. బాగా బాగా సార్ ఎలా ఉంది సార్? మూవీ చాలా బాగుంది. మంచి మెసేజ్ ఇచ్చారు ఫార్మింగ్ గురించి. చాలా బాగా చేశారు. యాక్టర్ అంటే విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ హీరో చాలా బాగా చేశారు. రష్మిక గారి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది. ఇద్దరు ప్రెజెన్స్ ఎలా ఉందన్న హీరో హీరోయిన్? కాంబినేషన్ చాలా బాగుంది, కొత్తగా ఉంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ ఎంత రేటింగ్? 10/10 ఇచ్చేస్తాను నేనైతే. చాలా నచ్చింది నాకు. అంటే ఫార్మింగ్ గురించి బాగా తీశారు. హిట్ ఖచ్చితంగా హిట్. ఇప్పుడున్న మూవీస్లో నితిన్ మూవీ చాలా బాగా నడుస్తుంది. థ్యాంక్ యూ. ఎలా ఉంది భయ్యా? బాగుంది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఎట్లా ఉంది? బాగుంది. హైలైట్స్ ఏంటన్న అసలు? బాగుందన్న, బాగుంది. బాగుందన్న సినిమా. వెన్నెల కిషోర్ కానీ నితిన్కి చాలా తర్వాత కెరియర్లో బెస్ట్ ఫిలిం వచ్చింది. బాగుంది, బ్లాక్ బస్టర్ సార్. నేను 5.5 ఇస్తాను పక్కా. ఉన్నాయి, చాలా బాగుంది, సూపర్. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ లాగైతే చాలా బాగుంది. అదే కూడా సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నాను. అలా ఉంటే సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ. ఓకే. వెన్నెల కిషోర్ జోక్ చాలా బాగుంది భయ్య, చాలా ఎక్సలెంట్గా నవ్విచ్చాడు. ప్లస్ ఒక సీన్ ఉంటుంది దాంట్లో, ఒక జోక్సే పాటు ఒక 15 మినిట్స్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ అందరూ వచ్చి హ్యాపీగా చూసి చక్కగా నవ్వుకొని చూడొచ్చు భయ్య. ఈ ఫెబ్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. సూపర్ ఉంది. అంతా బాగుంటుంది. బాగా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ సూపర్ ఉంది. అంతా సూపర్. బోరింగ్ అయిందా ఎక్కడన్నా? ఏం లేదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ బాగుంది. ఎంటర్టైన్మెంట్. ఇది ఒక పెళ్లి కానుక అనుకోవచ్చా నితిన్కి? అనుకోవచ్చు. ఓకే అనుకోవచ్చు. సినిమా హైలైట్స్ ఏంటి? నీకు ఏం నచ్చా చెప్పండి. కామెడీ ఛాన్స్. రష్మిక సూపర్ ఉంది, సూపర్ ఉంది ఓవరాల్ సినిమా అయితే. 150 రూపాయలు న్యాయం చేసావా? అంతే కదా మరి. అంతా బాగానే ఉంది. ఆ సినిమా హైలైట్స్ ఏంటి అసలు? డైలాగ్స్ డైలాగ్సా?